మహాభారతం వరాల ప్రభావం, మానవ నిర్ణయాలు దైవ విధిగా మారిన కథ. శకుంతలను కన్వ మహర్షి ఆశ్రమంలో చూసిన దుష్యంతుడు తనను గంధర్వ వివాహం చేసుకుంటాను అని అడిగాడు. అందుకు శకుంతల తన తండ్రి త్వరలోనే వస్తారు, ఆయన వచ్చి కన్యాదానం చేస్తే నన్ను నువ్వు వివాహం చేసుకోవచ్చు అంది. అందుకు దుష్యంతుడు గంధర్వ వివాహం గోప్యంగా వేద మంత్రాలు లేకుండా జరగాలని చెప్పాడు. అందుకు శకుంతల షరతు పెట్టింది, మనకు పుట్టబోయే పుత్రునికి నీ సామ్రాజ్యానికి యువరాజును చేస్తానంటే నాకు సమ్మతమే అని పలికింది. అప్పుడు దుష్యంతుడు అంగీకరించాడు, గంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆమెతో గడిపిన తర్వాత నిన్ను రాజభవనానికి తీసుకువెళ్లేందుకు మంత్రులను కన్వ మహర్షి వద్దకు పంపుతాను అని చెప్పి తను రాజ్యానికి వెళ్ళిపోయారు. కన్వ మహర్షి తిరిగి రాగానే శకుంతలను చూసి తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని వారి వివాహాన్ని అంగీకరించాడు. ఏమైనా వరం కోరుకో తల్లి అని అడగగా తన కడుపులో ఉన్న బిడ్డకు దీర్ఘాయుష్షు కావాలని కోరుకుంది శకుంతల. అప్పుడు కోరినవన్నీ ఇచ్చాడు. కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు. అప్పుడు కన్వ మహర్షి, శకుంతల, నువ్వు ఎక్కువ కాలం కన్నవారి ఇంట్లో ఉండడం ఉచితం కాదు, నీ కుమారుణ్ణి తీసుకొని నీ భర్త వద్దకు వెళ్ళు అని చెప్పి తన కొంతమంది శిష్యులను వెంటబెట్టించి పంపాడు. దుష్యంతుని రాజభవనం చేరుకుంది శకుంతల. ఆమెను చూసి కూడా గుర్తుపట్టలేదు, మౌనంగా ఉన్నాడు. శకుంతల అతని వద్దకు వచ్చిన విషయం, వారికి జరిగిన వివాహ వృత్తాంతం, అతను చేసిన వాగ్దానం, వారికి కలిగిన పుత్రుని గురించి కూడా చెప్పింది. అయినా దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టలేదు. నువ్వు ఎవరో నాకు తెలియదు, తిరిగి నీ దారిన నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు శకుంతల బోరున ఏడుస్తూ సభ నుండి బయటకు వెళ్తూ ఉండగా అశరీరవాణి ఇలా పలికింది, ఓ దుష్యంతుడా, ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన బిడ్డ, అతన్ని ఆదరించు. నీ భార్య శకుంతల మహాపతివ్రత, ఆమె చెప్పిందంతా యథార్థము. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దుష్యంతుడు లోకానికి భయపడి, నేను వాస్తవాన్ని ఒప్పుకోలేదు, ఈమెను గంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాను అని పలికాడు. భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేసి కొంతకాలం తర్వాత రాజ్యం భరతునికి ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోయాడు. భరతునికి సునంద వలన గుహన్ముడు పుట్టాడు. గుహన్మునికి విజయకు సుహత్రుడు పుట్టాడు. సుహత్రుడు సువర్ణకు హస్తి పుట్టాడు. ఈ హస్తి పేరు మీదనే హస్తినాపురం అనే నగరం వెలిసింది. వీరి వంశంలోనే సంవారుడు, అతడికి పుట్టినవాడే కురుడు. ఈ కురుని పేరు మీదనే కురుక్షేత్రం అనే నగరం వచ్చింది. వీరి వంశంలోనే ప్రదీపునికి శాంతనుడు పుట్టాడు. ఈ కథ ఇలా ఉండగా పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభీషుడనే రాజు ఒకరోజు స్వర్గలోకం వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుని సభకు గంగ దేవత రూపంలో వచ్చింది. మహాభీషుడు ఆమెను చూసి మోహించాడు. అందుకు బ్రహ్మదేవుడు కోపగించి, నువ్వు మానవ వనితకు పుడుతుగాక అని శపించాడు. అప్పుడు గంగ కూడా అతడిని తలుచుకుంటూ భూలోకం వచ్చింది. అలా వస్తూ ఉండగా వశిష్ఠుడి శాపానికి గురి కావడం జరిగింది. అదే మార్గంలో 8 మంది వసువులు వస్తున్నది గమనించిన గంగ వారిని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. వారు, మేమంతా వశిష్ఠుని శాపం వల్ల నీ కడుపులో పుట్టి మేము శాప విముక్తులము అవుతాము అన్నారు. అందులో మహాభీషుడు కూడా ఉన్నాడు అని చెప్పడంతో గంగ చాలా సంతోషపడింది. అప్పుడు వసువులు ఒక కోరిక కోరారు, తాము పుట్టిన వెంటనే మమ్మల్ని నీళ్ళలో పడవేయండి, దాంతో మా శాపం తొలగిపోతుంది అన్నారు. అప్పుడు గంగ, సరే కాని మీలో ఒక్క కొడుకు మాత్రం దీర్ఘాయువై నా దగ్గరే ఉండాలి అంది. అప్పుడు వసువులు ఒప్పుకున్నారు. అప్పుడు గంగానదీ తీరంలో ప్రదీపుని కొడుకు శాంతనుడు సేద తీరుతున్నాడు. అప్పుడు గంగాదేవి కనపడింది.
ఆమెను చూసి నువ్వు ఎవరు అని అడిగాడు శాంతనుడు. అప్పుడు గంగ, ఓ రాజా, నీకు నేను నచ్చినట్లయితే నీ భార్యగా ఉంటాను, కానీ ఒక షరతు, నేను ఏమి చేసినా నువ్వు దానికి అడ్డు చెప్పకూడదు అంది. అందుకు శాంతనుడు కూడా అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు. గంగ కూడా మానవ రూపం దాల్చింది. వారికి పుట్టిన సంతానాన్ని ఒక్కొక్కటిగా గంగ నీటిలో పడవేసింది. శాంతనుడు ఆ దుర్ఘటన చూస్తూ కూడా ఏమీ అనలేకపోయాడు. చివరి వాడైన 8వ కొడుకు పుట్టినప్పుడు శాంతనుడు ఆ బిడ్డను చంపకుండా అడ్డుపడినాడు. అప్పుడు గంగ వసువుల వృత్తాంతం చెప్పింది. వారి వివాహ ఒప్పందం కూడా గుర్తు చేసింది. నేను గంగాదేవిని వశిష్ఠుని శాపం వల్ల మానవ కన్యగా పుట్టాను అంది. అప్పుడు శాంతనుడు, వసువులు దేవతలే కదా, వారు పూజించబడతారు కదా, వారెందుకు శపించబడ్డారు అని అడిగాడు. అప్పుడు గంగ, పూర్వం వర్ణుడనే మునికి వశిష్ఠుడు పుట్టాడు. దక్షుని కుమార్తె అయిన భాగీరథికి కశ్యప మహర్షికి నందిని అనే ధేనువు పుట్టింది. అది వశిష్ఠుడికి కావలసినవన్నీ తన పొదుగు నుండి ఇచ్చేది. ఒకరోజు ఈ వసువులు మేరుపర్వతం చేరి వశిష్ఠుని దర్శించారు. వారు నందిని మహిమను చూసి ఆశ్చర్యపోయారు. 8వ వసువు ప్రభసుని భార్య ఆ ధేనువును తన స్నేహితురాలైన జితపతికి బహుమతిగా ఇవ్వాలని కోరగా వసువులు ఆ ధేనువును దొంగిలించుకొని తీసుకెళ్లిపోయారు. అప్పుడు వశిష్ఠుడు విషయం తెలుసుకుని వారిని మానవ జన్మ ఎత్తమని శపించాడు. అప్పుడు వారు క్షమాపణ కోరగా, మీరు ప్రభసుని ప్రేరణ కారణంగా ఈ పని చేశారు కాబట్టి మీరు పుట్టిన వెంటనే నీళ్లలో పడవేస్తే మీ లోకాలకు తిరిగి వెళ్ళబోతారు, కానీ ప్రభసుడు చాలా కాలం జీవిస్తాడు అని శపించాడు. ఆ 8వ వసుడైన ప్రభసుడే మన కొడుకు భీష్ముడు. అతడు పెద్దయ్యే వరకు నా వద్దనే ఉంటాడు అని చెప్పి గంగ తన నిజరూపం ధరించి బాలుని తీసుకుని వెళ్ళిపోయింది. శాంతనుడు విచారంతో హస్తినాపురం చేరుకున్నాడు. అలా భీష్ముడు గంగకు శాంతనుకి శాపం కారణంగా జన్మించాడు. కొంతకాలం శాంతనుడు రాజ్యం పాలించిన తర్వాత మళ్ళీ గంగానది తీరం చేరుకున్నాడు. ఆ నది ప్రవాహం సన్నగా ఉండడం గమనించాడు. అఖండ గంగానది ఎందుకు చిక్కిపోయింది అని బాధపడతాడు శాంతనుడు. అక్కడ దేవవ్రతుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నారు. ఆ బాణాలతో గంగానది ప్రవాహానికి అడ్డుకట్ట కట్టి ప్రవాహాన్ని నిలిపాడు. శాంతనుడు భీష్ముడు ఒకరికొకరు ఎదురుపడినా గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై ఇతను మన కుమారుడు అని చెప్పి దేవవ్రతుణ్ణి శాంతనునికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు శాంతనుడు గంగాయుని రాజ్యానికి తీసుకువచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అతడే భీష్ముడు. ఒకరోజు అకస్మాత్తుగా యమునా తీరంలో సుగంధ పరిమళ వాసన గమనించిన శాంతనుడు అటు దిశగా వెళ్ళగా సత్యవతి ఎదురుపడింది. ఆ సత్యవతి ఎవరో కాదు, ఇంతకుముందు చెప్పుకున్న కథలో చేప కడుపు నుండి పుట్టిన బిడ్డనే ఈ సత్యవతి. భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఎలా అంబాలికలను తీసుకువచ్చాడు? అసలు భీష్ముడు ఎందుకు జీవితాంతం బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేశాడు? అంబాలికలను ఎలా హస్తినాపురానికి తీసుకువచ్చాడు? ఆ మహాప్రతిజ్ఞ కథ తర్వాతి భాగంలో తెలుసుకుందాం.